చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే రీతిలో గొడ్డలి పార్టీ విషయంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేసి వాళ్ల ఓట్లు చేర్చుకునే కుట్రలకు సైతం గొడ్డలి పార్టీ వెనుకాడదన్నారు. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ కుట్రపూరితంగా టీడీపీ వాళ్ల ఓట్లను తొలగించేలా చేసిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యేల వర్క్షాప్ పై మా ప్రతినిధి కృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. షాహీన్, ఏదైతే రాష్ట్రంలో ఓట్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం ఉందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే తెలుగుదేశం అధినేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు, పరిశీలకులు ఇలా అందరితో కలిపి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించారు. ప్రధానంగా ఈ సర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం అనేది జరిగింది. ఏదైతే ఈ ఓట్ల జాబితాకు సంబంధించి జూలై 15 వరకు ప్రతి ఓట్ను మ్యాపింగ్ చేయడంతో పాటు ఆ తర్వాత జరిగే బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఇంటికి వచ్చే దరఖాస్తు ఫామ్ని నింపటం, ఒకవేళ అందుబాటులో లేకపోతే వాటిని కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఏ విధంగా దాన్ని తీసుకోవాలి, దానికి సంబంధించి ఎలా ఫిల్ చేసి ఇవ్వాలి అన్న దాని మీద ప్రధానంగా ఈ వర్క్షాప్ జరిగింది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలు అనేది ఓటర్ జాబితానే కీలకం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అనేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్ విషయంలో మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రతి ఓటుకు కూడా మ్యాపింగ్ జరిగే ప్రక్రియలో కూడా నేతల పర్యవేక్షణ ఉండాలని చెప్పి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి కింద మండల స్థాయి అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ వరకు కూడా ఈ పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని చెప్పారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరో అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట వారితో కోఆర్డినేట్ అవుతూ కూడా ఈ ప్రక్రియను చేయాలని ఏదైతే లీడ్ పార్టీగా ఉందో టీడీపీ వీళ్ళు మిత్రపక్షాలన్నింటినీ కూడా కలుపుకుంటూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా చెప్పారు. ప్రధానంగా ప్రతి ఓటు కనుక జూలై 15 లోపు కనుక ఓటు తప్పనిసరిగా జాబితాలో ఉండేలా చూసుకోవాలని, అలా కనుక లేకపోతే తర్వాత దానికి సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వటం మళ్ళీ ఓటు చేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అటు మన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఎటైతే అటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ కూటమి పార్టీ సానుభూతి పరులకు సంబంధించిన ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ఏదైతే ప్రతిపక్షాల కుట్రలను కూడా ధీటుగా తిప్పికొట్టాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే కొంతమంది వలస వెళ్ళటం లేదా ఇతర ప్రాంతాల్లో ఉండటం, స్థానికంగా అక్కడ ఓటు కలిగి ఉండటం, ఆ సమయంలో ఈ ఓట్ల డిలీషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా 2024 జరిగిన ఎన్నికలను కూడా ఆయన వివరించారు. ఏదైతే ఇక్కడ ఓటు హక్కు ఉండటం వల్లే ఇతర ప్రాంతాల్లో వేరే పనుల మీద వెళ్ళినా సరే వారంతా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని కసిగా వచ్చి ఇక్కడ ఓట్లు వేసినందువల్లే అటు 164 సీట్లు సాధించగలిగే అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా కాపాడుకుంటూ ఈసారి కూడా సర్ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే 2019 ముందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏదైతే అటు వైసీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఏ విధంగా కుట్రలు పడింది, తప్పుడు సర్టిఫికెట్లు కానీ తప్పుడు ఫిర్యాదులు కానీ ఇచ్చి ఏ విధంగా ఓట్లు తొలగించే ప్రక్రియకు పాల్పడింది అన్న విషయం మీద కూడా ఆయన హితబోధ చేశారు. అందుకని ప్రతి నాయకుడు కూడా అటు ఎమ్మెల్యే నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ వరకు కూడా ప్రతి స్థాయి అటు అప్రమత్తం చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ పరంగా కూడా ఒక కోఆర్డినేషన్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అది మండల స్థాయి వరకు కూడా విస్తరించి అటు రాష్ట్ర స్థాయి నుంచి పార్టీ మానిటర్ చేయటం, అలాగే మండల స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా మానిటర్ చేయటం, జిల్లా స్థాయిలో పార్లమెంట్ అధ్యక్షులు మానిటర్ చేయటం, ఇట్లా వివిధ స్థాయిలో ఈ మానిటరింగ్ కమిటీ అనేది కూడా పనిచేస్తుందని చెప్పి వెల్లడించారు. మొత్తం ఈ సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ప్రతి నేత కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఈ సర్ ప్రక్రియతో పాటుగా జూలై 15 నుంచి ఆగస్టు చివరి వరకు 45 రోజుల పాటు 2 ఏళ్ల విజయాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా సీఎం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ మీద ఈ సైకిల్స్ వాడకాన్ని పెంచుతూ కూడా అటు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఎలాంటి ఖర్చు లేని ఈ సైకిల్స్ని ప్రోత్సహించాలని చెప్పి తిరిగారు. అది పార్టీ ఎన్నికల గుర్తు కూడా కావడంతో సైకిల్ మీద ఇంటింటి ప్రచారం చేపట్టాలని చెప్పి కూడా నేతలకు పిలుపునివ్వడం జరిగింది. అటు స్వయంగా తాను కూడా పలు కార్యక్రమాలకి సైకిల్ మీద ఇంటింటి కార్యక్రమం ప్రచారంలో పాల్గొంటానని చెప్పి కూడా సీఎం
చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన ప్రతి నేత కూడా వెళ్ళిన తర్వాత ఈ సర్కి సంబంధించిన ప్రక్రియ మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవడంతో పాటు అటు నేతల్ని అలాగే కార్యకర్తలని బూత్ లెవెల్ ఏజెంట్లని అందరినీ సన్నద్ధం చేసి ఎక్కడ అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. షాహిన్.